8 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల లోపల సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరవధిక సమ్మె అనేది జరుగుతూ ఉంది. మరి ఎందుకు జరుగుతున్నది అన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ద్వారా 2011-12 నుంచి అంటే గత 15-16 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో విద్యా శాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ వారి యొక్క కృషి అనేది ఉన్నది. మరి వారి యొక్క రిక్రూట్మెంట్ యొక్క నేపథ్యం ఈ దీక్షకు నాంది పలికి. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే మనం జనరల్గా ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏ విధంగానైతే ఒక ఉద్యోగిని నియామకం చేయడం జరుగుతుందో అదే విధంగా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకం అనేది జరిగింది. అంటే కలెక్టర్ ఆధ్వర్యం లోపల ప్రతి జిల్లా స్థాయి లోపల ఒక నోటిఫికేషన్ ద్వారా రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా రోస్టర్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్తో మెరిట్ ప్రాతిపదికన వీరి యొక్క రిక్రూట్మెంట్ నేపథ్యం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మా యొక్క రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేపథ్యంతో జరిగినటువంటి దరిమిల మమ్మల్ని ఈ వ్యవస్థలో విలీనం చేయండి అని చెప్పేసి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి, ఒకవేళ ఇఫ్ నాట్ రెగ్యులరైజ్డ్ కనీసం పే స్కేల్ అయినా ఇవ్వండి అని చెప్పేసి, మా యొక్క సమస్యల్లో భాగంగా జీవిత బీమా కానీ ఆరోగ్య బీమా కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మెటర్నిటీ లీవ్కి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి లీవ్ ఏదైతే ఉందో వీటన్నింటినీ కన్సిడర్ చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వీరు గత 8 రోజుల నుంచి ఈ నిరవధిక సమ్మె బాట పట్టడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ నార్త్ తెలంగాణ బెల్ట్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఈ దీక్ష చేస్తున్నటువంటి ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి యొక్క గుండెను టచ్ చేయాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో ఒక సదుద్దేశంతో ఈరోజు నిజామాబాద్ దీక్షా స్థలానికి నేను రావడం జరిగింది. నా వైపు నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతును సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఉద్యోగికి నేను తెలుపుతా ఉన్నాను. మరి వీరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం తప్పనిసరిగా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా వీరికి హామీ ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తప్పనిసరిగా మీ యొక్క డిమాండ్స్ను మేము కన్సిడర్ చేస్తాం, వాటిని ఫుల్ఫిల్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న మల్లు భట్టి విక్రమార్క గారు కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా స్పష్టత లేకపోవడం వల్ల వీరు దీక్ష అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి నా వైపు నుండి వీలైనంత త్వరగా ఒక సబ్ కమిటీని ఫామ్ చేయండి. ఏదైతే మనం 317 జీవో రూపంలో జీవో 46 రూపం లోపల ఒక సబ్ కమిటీని ఏ విధంగానైతే ఏర్పాటు చేయడం జరిగిందో అదే మాదిరిగా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారిని దయచేసి పిలవండి, చర్చలు జరపండి, సమస్యలు వినండి, ఆ సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి నా వైపు నుంచి ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. మరి వీరందరికీ కూడా ఈ దీక్ష వీలైనంత త్వరగా ముగియాలని చెప్పేసి, ముగియాలి అంటే ఒక పాజిటివ్ అవుట్కమ్ ప్రభుత్వం నుంచి రావాలి అని చెప్పేసి ఒక పాజిటివ్ దృక్పథంతో వీళ్ళందరికీ నేను సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది. వీరి యొక్క అన్ని డిమాండ్స్ నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.